థంబ్‌నెయిల్ చూసారు కదండీ! హెయిర్‌కి మనం ప్యాక్ అయితే వేసుకున్నాము. అలాగే నేను ఎప్పుడు కూడా కాలేజ్ టైమ్స్ నుంచి ఈ ప్యాక్ అనేది యూజ్ చేస్తాను. నాకైతే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల వల్ల ఈ మధ్య అయితే అస్సలు వేసుకోవట్లేదు. హెయిర్ అయితే బాగా అంటే బాగా ఊడిపోతుంది. దానివల్ల మళ్ళీ స్టార్ట్ చేద్దాం హెయిర్ ప్యాక్ ఏసుకున్నాం. అసలే జుట్టే కదండీ ఆడవాళ్ళకి అందం. అందులో నాకు జుట్టు అంటే చాలా చాలా ఇష్టం. ఇదివరకు ఇష్టం, ఇప్పుడు ఇష్టం పోతుంది. అసలు అది కూడా లేకపోతే ఇంకా మన మొహాలు అస్సలు బాగోవు కదా మన ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి జుట్టే కదండీ అందం. జుట్టున్న అమ్మ ముడి ఎటేసినా అందమే అంటారు కదా! అలాగే జుట్టు అనేది ఆడవాళ్ళకి ఖచ్చితంగా కావాలి. కాబట్టి నేననేది హెయిర్ ప్యాక్ అనేది స్టార్ట్ చేశాను హెయిర్ గ్రోత్ కోసం. చూద్దాం ఎలా హెయిర్ గ్రోత్ అవుతుందో ఏంటో. అంటే ఇదైతే గ్రోత్ అవుతుంది నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను బాలింతని కదా! ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా! చేయగలుగుతానా లేదా హెయిర్‌కి కేర్ అనేది అని ఆలోచిస్తున్నాను. మెల్లమెల్లగా హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి. అలాగే వెయిట్ లాస్ అనేది కూడా అవ్వాలి అనుకుంటున్నాను త్వరలో. అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే నేను హెయిర్‌కి అప్లై చేస్తున్నాను అంటే గంజి అండి. అన్నం వండిన గంజి ఉంటది కదా! ఆ గంజి ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. అదైతే చాలా చాలా బావుండిద్ది. ఎందుకంటే నేను గతంలో చాలా సార్లు వేసుకున్నాను ఆ హెయిర్ ప్యాక్ అనేది. జుట్టు ఊడదు. అందులో సాఫ్ట్‌గా అయితే భలే బావుంటదసల. కాబట్టి ఆ హెయిర్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలో చెప్తున్నా. ఫస్ట్ అన్నం అయితే వండుతాం కదండీ! అన్నం వండినప్పుడు కొంచెం వాటర్ అనేది అంటే అన్నంలో ఇనికిపోకోకుండా గంజి ఉంచుకోవడానికి లాగా ఉంచుకోవాలి. మన హెయిర్‌కి ఎంతైతే సరిపోతుందో అంత గంజి అయితే ఉంచుకోవాలి. ఆ నైట్ రేపు ప్యాక్ పెట్టుకోవాలి అనుకుంటే ఈరోజు నైట్ గంజి అనేది వంచుకొని పక్కన పెట్టాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అప్పుడే అందులో చాలా పోషకాలనేవి ఉంటది మన హెయిర్‌కి. మనకి హెయిర్‌కి బాగా కావాల్సింది విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ అయి కదండీ! అవైతే చాలా చాలా పుష్కలంగా ఉంటాయి దాంట్లో. అలాగే అలా ఓవర్ నైట్ సోక్ చేసేసిన దాంట్లో ఫ్రెష్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ అంటే ఇప్పుడు ఏ షాప్స్‌కి ఫ్యాన్సీ షాప్స్‌కి అలా ఎళ్లి ఏం కొనుక్కురావసరం లేదు. మన పెరట్లో ఉంటుంది కదా! అలోవెరా అనేది. ఆ కలబందలో నుంచి మనకి హెయిర్‌కి ఎంతైతే కావాలో అది తీసుకొని దానిలో కలిపేసేసుకోవాలి. అలా దానిలో కలిపేసుకున్న తర్వాత కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకిష్టమైతే. మనకిష్టమైతే కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన హెయిర్‌కి పడిద్ది అనుకుంటే. లేదంటే రోజ్ వాటర్ అనేది స్కిప్ చేసేసుకోండి. నేనైతే రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నా హెయిర్‌కి రోజ్ వాటర్ అయితే పడిద్ది. అలా తీసుకొని ఫస్ట్ ఏ ప్యాక్ అయినా వేసుకోవాలి అంటే మన తల నీట్‌గా ఉండాలి. అంటే చిక్కు లేకోకుండా ఉండాలి ఫస్ట్. బాగా నీట్‌గా చిక్కు అనేది తీసేసుకోవాలి. అలా చిక్కు తీసేసుకున్నాక అట్లా 2 వైపులా మన హెయిర్ గ్రోత్ బట్టి, మన స్ట్రెంత్ బట్టి అలా 2 వైపులా అలా తీసేసేసుకున్న తర్వాత మనం మెల్లమెల్లగా ఒక్కొక్క పాయ తీసుకొని స్కాల్ఫ్ కల్లా అప్లై చేసుకోవాలండి ఈ గంజి అనేది. స్కాల్ఫ్ కల్లా అప్లై చేసుకుంటేనే మనకి ఫలితం అనేది ఉంటుంది. నేనైతే అలాగే అప్లై చేసుకుంటాను. అది చల్లగా కూడా ఉంటుంది. మనకి హెడ్‌ఏక్ అలా ఏమన్నా ఉన్నా కానీ హెడ్‌ఏక్ రాదు. చాలా చల్లగా ఉంటది. ఓవర్ నైట్ సోక్ చేస్తాం కదా! అలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పాయికి నిదానంగా పెట్టుకోవాలి. చక్కగా స్లోగా అప్లై చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుంటే ఎలా మసాజ్ చేసుకుంటాం, అలా స్లోగా మసాజ్ అనేది చేసుకుంటా స్లోగా పెట్టుకోవాలి హెయిర్‌కి. మనం ఎలా పడితే అలా పెట్టేసుకుంటే ఫలితం అనేది ఉండదు కదా! అందుకని చక్కగా నీట్‌గా పాయ తీసుకుంటా మనం చక్కగా నీట్‌గా అనేది అప్లై చేసుకోవాలి. పైనుంచి కింద వరకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఎలా అంటే మొత్తం అప్లై చేసేసుకున్నాక ఫుల్ షైనింగ్‌లా ఉండాలి. అందులో గంజిలో కూడా నైటల్లా సోక్ అవుతాయి కదా! అది ఎంత బావుంటదంటే క్రీమీగా చాలా బావుండిద్ది. ఇలా పట్టుకుంటేనే సాఫ్ట్‌గా ఉండిద్ది. ఆ సాఫ్ట్‌నెస్సే మన హెయిర్‌కనేది వచ్చిద్ది. నేనైతే ఎప్పుడూ అప్లై చేసుకుంటాను. ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏది అంటే ఎందుకంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్ కదా! మన హౌస్ వైఫ్స్ కావాల్సింది ఏంటి? జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. 100% ప్రాఫిట్ అనేది కావాలి అని ఆలోచిస్తాం కదా! నాది కూడా ఆ మైండ్ సెట్టే. ఇంట్లోనే కదా ఎలాగో అన్నం వండుతాం. ఆ గంజి అనేది తీసి పక్కన పెట్టుకొని పొద్దున్నే పెట్టుకుంటే అలోవెరా జెల్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది. ఎవ్వరికైనా కానీ మొక్కల దగ్గర ఉంటుంది. మన పెరట్లో అనేది మొక్కల దగ్గర కలబంద అనేది ఎవ్వరికైనా ఉంటుంది. రోజ్ వాటర్ మనం ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు. లేకపోయినా ఏం పర్లేదు. మంచి వాసన వచ్చిద్ది రోజ్ వాటర్ కూడా. చిన్న టోనర్ అంటారు కదా! టోనర్ లాగా పనిచేసిద్ది రోజ్ వాటర్. అందుకనే నేను అప్లై చేసుకుంటా. అది మన ఇష్టం. అలా చక్కగా జుట్టంతా నీట్‌గా అప్లై చేసేసుకోవాలి. అట్లా నీట్‌గా అప్లై చేసుకున్న తర్వాత చిక్కు లేకోకుండా చక్కగా అట్లా మొత్తం పట్టుకొని మళ్ళీ ఫుల్‌గా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటేనే మన హెయిర్‌కనేది బాగా పడుతుందండి ఆ టోనర్ అనేది. అలా గంజి వాటర్‌ని అలా చక్కగా ఫేస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా వీడియో తీశాను. అది కూడా పెడతాను షార్ట్స్‌లో. అలాగే ఇలా చక్కగా నీట్‌గా కొంచెం మనం
ఎలా పెట్టుకోవాలి అంటే మెల్లమెల్లగా పెట్టుకుంటా ఉండాలి. అలాగే ఇంకా హెయిర్ ప్యాక్స్ అనేవి ఇంకా చాలా ఉంటాయి. చాలా మంచి మంచి హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి ఇంట్లోనే. అలాగే మరిన్ని హెయిర్ ప్యాక్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది కూడా చాలా 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 ఉపయోగం అండి. మనకి వెంటనే తెలిసిద్ది రిజల్ట్ అనేది గంజిది. అట్లా పెట్టేసేసుకొని అలా ముడి అనేది పెట్టేసుకోవాలి. అలా ముడి పెట్టుకున్నాక కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి దానికి. అంటే ఎలా ఒక 30 మినిట్స్ అయితే దాన్ని అలా వదిలేసేసేయాలి. అట్లా పైన కూడా చక్కగా నీట్‌గా అప్లై చేసేసుకోవాలి. తడిగా మొత్తం ఎక్కడ పొడి అనేది లేకుండా మొత్తం తడిగా అప్లై చేసుకోవాలి. అట్లా అప్లై చేసుకున్నాక మొత్తం చూసుకుని చిన్న ఎదర బేబీ హెయిర్ అని అంటారు కదండీ! ఆ బేబీ హెయిర్ కూడా చక్కగా అప్లై చేసుకొని మొత్తం హెయిర్‌లో కలుపుకోవాలి. నీట్‌గా పెరిగిద్ది హెయిర్ అనేది. అస్సలు గరుకుగా అలా ఏముండదు. చుండ్రు అలాంటివి కూడా ఏమీ ఉండవు. డాండ్రఫ్ అస్సలే ఉండదు. చుండ్రు, డాండ్రఫ్ 2 ఒకటే కదా! డాండ్రఫ్ కూడా ఉండదు. అలా అప్లై చేసేసుకున్న తర్వాత అలా నేను మసాజ్ చేసుకుంటున్నాను కదా! అట్లా మసాజ్ చేసుకుంటే అబ్బా! ఎంత చల్లగా ఉంటదంటే మన నెత్తి అనేది ఎంత చల్లగా ఉండిద్దో చాలా బాగుండిద్ది. మన సబ్స్క్రైబ్ కోసం చిన్న కామెడీ అనేది చేశానక్కడ. ప్లీజ్ లైక్ చేయండి నన్ను కూడా అని చెప్తున్నానక్కడ. అలా హెడ్ బాత్ చేసేసొచ్చాను. హెడ్ బాత్ చేసినాక చూసారా షైన్ అనేది మీకే కనిపిస్తుంది. ఆ సిల్కీగా ఎంత బాగుందో కదా! వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కదా! అదే వాల్యూమ్ అంటే ఒత్తుగా కూడా కనిపిస్తుంది కదా! చాలా బాగుండిద్ది. నాకైతే అలా చేసేసినాక అందులో రోజ్ వాటర్ మిక్స్ చేశాం కదా! ఆ స్మెల్ అయితే చాలా బాగుండిద్ది. హెయిర్ సిల్కీగా ఇంకా చిక్కు అనేది పడదు సహజంగా. మనం పిచ్చిగా చేసుకుంటే మాత్రం చిక్కు పడిద్ది. మనం హెయిర్ అనేది మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాలి కదా హెయిర్‌కి. అలా కేర్ తీసుకుంటే చక్కగా మన హెయిర్ అనేది చాలా బాగుండిద్ది. అదిగో చూసారు కదా! అట్లా 2 సైడ్స్ ఏసి చూపిస్తున్నాను. ఎటు తిప్పితే అటు తిరిగిద్ది. ఇంకా మన హెయిర్ అనేది మన మాట వినిద్ది. అట్లా చేసుకున్న తర్వాత చక్కగా చిక్కు అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, హెయిర్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు చిన్న పళ్ళతో అసలు దువ్వుకోవద్దు. చిక్కు కూడా ఏంటి మామూలుగా ఏదైనా మోడల్ జడేసుకోవాలి అనుకున్నా కానీ అసలు చిన్న పళ్ళతో అనేది దువ్వొద్దు. ఎప్పుడు పెద్ద పళ్ళతోనే దువ్వుకోండి. మోడల్ జడకైనా సరే చాలా బాగుంటది. అప్పుడైతే జుట్టు అనేది కొంచెం తక్కువ ఊడుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే నాకు అలాగే అనిపించిద్ది. అలా చక్కగా నీట్‌గా చిక్కు అనేది తీసేసుకున్నాక చూసారా ఎంత సాఫ్ట్‌గా వస్తుందో హెయిర్ అనేది. పట్టుకుంటేనే పట్టులాగా జారిపోతుంది. అంత సాఫ్ట్‌గా ఉంటది హెయిర్. చాలా బాగుండిద్ది. ఈ హెయిర్ మాస్క్ అనేది, హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ అయినా వేసుకోవాలి. మనం ఇద్దరు పిల్లల తల్లులం కదండీ! మనమైతే వారానికి ఒకసారి వేసుకోలేం. అలా గుర్తుకొచ్చినప్పుడు 10 డేస్‌కి ఒకసారి, 1 మంత్‌కి ఒకసారి అలా వేసుకుంటా ఉంటాను నేనైతే. నాకైతే ఎప్పుడైనా బాగా గడ్డిలాగా అనిపించింది జుట్టు అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈ హెయిర్ ప్యాకే. ఈ హెయిర్ ప్యాక్ వేసేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. త్వరగా చిక్కు అనేది వచ్చేసిద్ది. చాలా స్మూత్‌గా ఉండిద్ది. అదిగో చూసారు కదా! నేను అలా పైన దువ్వేసేసి క్లిప్ పెట్టినా కానీ ఎంత స్మూత్‌గా ఉందో. చాలా అంటే చాలా బాగుండిద్ది. నాకెంత నచ్చిద్దంటే ఇది రెడీ అయిపోయాను. చిన్న సోకులయ్యి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.